హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఈ వీడియోలో నేను మీకు మొబైల్లో ర్యామ్ సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు చెప్తాను. దానికంటే ముందు చూడండి, మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మెమరీ కార్డ్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఇది పనిచేయదు. ఓకే, ఏం చేస్తామంటే మనం మెమరీ కార్డ్ సైజ్ ఉంటుంది చూసారా, దాన్ని ఏంటంటే ర్యామ్ సైజ్ లాగా యూజ్ చేస్తాం అన్నట్టు, అంటే వర్చువల్ మెమరీ లాగా యూజ్ చేస్తాం. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ మొబైల్లో ఇది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇది చూసారా, మెమరీ ఇన్ఫో అండ్ స్వాప్ ఫైల్ చెక్ అని చూసారా, దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ ప్రెస్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే చూడండి, యాక్చువల్ నాకు ఏమొచ్చింది, కంగ్రాచులేషన్ అని వచ్చింది అంటే ఏంటంటే నా మొబైల్ అనేది ఓకే దీనికి కంపాటబుల్ అని అర్థం అన్నట్టు. ఓకే, సో నేను ఏంటంటే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ టెస్ట్ ఫినిష్డ్ అని వచ్చింది. యాక్చువల్లీ మీకు ఫస్ట్ టైం ఇలా టెస్ట్ ఫినిష్డ్ అని రాదు, మీకు నేను చూపిస్తాను. ఆగండి, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది చూసారా, స్టార్ట్ ర్యామ్ ఎక్స్పాండర్ టెస్ట్ హియర్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే అప్పుడు చూపిస్తుంది. యాక్చువల్ చూడండి, ఇక్కడ మొబైల్లో ఎస్డీ కార్డ్ అనేది నాకు లేదు, మీకు ఇక్కడ ఎస్డీ కార్డ్ ఉంటే ఎస్డీ కార్డ్ చూపిస్తుంది. ఓకే, చూపించిన తర్వాత మీరు దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మీకు కంపాటబిలిటీ ఉన్నదని చెప్తే, లేకపోతే లేదని చెప్తుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి తెలుసా, మీ మొబైల్లో ర్యామ్ ఎక్స్పాండర్ అని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఫ్రీ వర్షన్ దొరుకుతుంది, ప్రో వర్షన్ దొరకదు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫుల్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నేను ఏంటంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే నాకు ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, ఇక్కడ ఆప్టిమల్ వాల్యూస్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఈ సెట్టింగ్స్ అన్నింటిని అదే తీసుకుంటుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ ర్యామ్ అనే దాన్ని మీరు ఎక్కువ పెంచకండి. ఎక్కువ పెంచారనుకోండి మీ మొబైల్ అనేది అన్స్టేబుల్ అవుద్ది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ ఆప్టిమల్ వాల్యూస్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఏంటంటే నా ఇక్కడ మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్ లేకపోతే ఇంటర్నల్ ఎస్డీ కార్డ్ ఏదైతే ఉంటుందో, మెమరీ కార్డ్ ఉంటే మెమరీ కార్డ్, లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే ఇంటర్నల్ స్టోరేజ్ చూపిస్తుంది. మీరు దేని నుంచి వర్చువల్ మెమరీని యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది చూడండి, మీ మెమరీ కార్డ్ అనేది ఏదో డమ్మీ మెమరీ కార్డ్ పెట్టుకోకండి, కొంచెం ఫాస్ట్గా రీడ్ అయ్యే మెమరీ కార్డ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఏంటంటే నేను పైన దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇది చెప్తుంది చూడండి, యూ హ్యావ్ డాటా సెలెక్టెడ్ అని వచ్చేసింది. ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది అడుగుతుంది మీకు దేనికోసం, ఇది గేమ్స్ కోసమా లేకపోతే బ్యాలెన్స్డ్ కావాలా, మల్టీ టాస్కింగ్ కోసం కావాలా అని అడుగుతుంది. ఏదో నేను బ్యాలెన్స్డ్ తీసేసుకొని ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇది ఏమైంది చూడండి, ఈ వాల్యూస్ని సెట్ చేసుకుంది. తర్వాత వచ్చేసి క్రియేట్ స్వాప్ ఫైల్ అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, చేసిన తర్వాత మనకి ఏంటంటే మీకు సెట్టింగ్స్ ఉంటాయి సరే, సెట్టింగ్స్లోకి వెళ్తే ర్యామ్ సైజ్ చూపిస్తుంది, అక్కడ మీకు ఏం కనిపించదు. ఓకే, నేను చూపిస్తాను చూడండి, ఇది ఎక్కడ కనిపిస్తుంది, దీని పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు ఏంటంటే చేంజెస్ కనిపిస్తాయి. ఓకే, సో ఇదేంటంటే మళ్ళీ ఇంకొక స్టెప్ మర్చిపోయాను, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే ఓన్లీ రూటెడ్ మొబైల్స్కి మాత్రం పనిచేస్తుంది. మీ మొబైల్ అనేది రూట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఇది. ఓకేనా, సో చూడండి ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, దీనికి సంబంధించి ఆటోమేటిక్ ఈ వాల్యూస్ని సెట్ చేసుకుంది. ఓకే, మీరు ఒకవేళ దీన్ని పెంచాలనుకుంటే పెంచుకోండి, ఇక్కడ వీటిని ట్యాప్ చేసి. ఓకే, తక్కువ వేయాలంటే తక్కువ చేసుకోవచ్చు వీటిని అన్నిటిని. ఓకేనా, తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఈ ఆటో అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఈ ఆటో రన్ అనే బటన్ని ప్రెస్ చేస్తేనే ఏంటంటే మీ మొబైల్ రీస్టార్ట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఈ యాప్ అనేది స్టార్ట్ అయ్యి మెమరీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. లేకపోతే చూడండి, మీ స్క్రీన్ పైన నుంచి ఇట్లా కిందికి ట్యాప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. చూడండి, ర్యామ్ ఎక్స్పాండబుల్ టోటల్ మెమరీ అని వచ్చేసి యాక్చువల్లీ 2GB ర్యామ్ ఉంది నాది. 2GB ర్యామ్ ఉంటుంది, ఇక్కడ ఏం చూపిస్తుంది, 3GB అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూపిస్తుంది కానీ సెట్టింగ్స్లో చూపించదు అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.